కూతురుపై లైంగిక దాడి చేసిన కసాయి తండ్రికి మేడ్చల్ ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మైనర్ కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఏకంగా 62 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి వెంకటేష్ తీర్పునిచ్చారు. ఈ కేసులో పోలీసులు ప్రాసిక్యూషన్ చూపిన వేగం, బాధితురాలకు దక్కిన న్యాయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్ నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన అస్గర్ అలీ అనే వ్యక్తి జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. భార్య, 2 కూతుళ్లు ఉన్న ఈ కుటుంబంలో గతేడాది ఏప్రిల్ నెలలో ఈ దారుణం వెలుగు చూసింది. తల్లి పనికి వెళ్లిన సమయంలో మైనర్ కూతురుపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. చిన్న కూతురు ద్వారా విషయం తెలుసుకున్న తల్లి ధైర్యంగా ముందుకు వచ్చి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన సీఐ గడ్డం మల్లేష్ బృందం అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువవడంతో అత్యాచారానికి 20 ఏళ్లు, మైనర్పై లైంగిక దాడికి 20 ఏళ్లు, అఘాయిత్యానికి మరో 20 ఏళ్లు, బెదిరింపులకు 2 ఏళ్లు, మొత్తంగా 62 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు 35,000 రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా 3 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.